వివాదమేమో గానీ మీ వివాదాలు చాలా ఎక్కువైపోయాయి సార్. అంటే ఆల్మోస్ట్ మీరు కొరియోగ్రఫీలో ఎంత బిజీగా ఉంటున్నారో మీడియాలో కూడా ఈ విషయాల మీద అంతే బిజీగా ఉంటున్నారు అనుకోవచ్చు. అంతే మేడం. అంటే మంచి కన్నా చెడు బేగా ఆకర్షిస్తుంది అన్నందుకు ఈ విషయాల్లో అయితే మాత్రం చాలా మంది సెలబ్రిటీ చేస్తున్నారు. నార్మల్గా మంచి విషయం చెప్తే మాత్రం ఎవరు పిల్లరు. ఎందుకంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం కదా. వాళ్ళు చెడిపోతుంటే పక్క వాళ్ళు చూసి హ్యాపీగా నవ్వుకునే సన్నివేశాల్లో చాలా ముందు ఉంటారు మన ప్రజలందరూ. అది అందుకనే దీన్ని ఒక క్లోజ్ చేద్దాం, అంటే ఇది ఇష్యూ ఏంటి అనేది క్లోజ్ చేసేద్దాం అనే విషయం దానికి ఇంటర్వ్యూ మీకు ఇవ్వడానికి వచ్చా. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మేము కూడా అసలు ఇంకా ఆ ఇష్యూ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఆ ఇష్యూ అనేది విని విని కొన్ని నెలల నుంచి మాకు కూడా విసుగొచ్చేసింది. అవును మేడం. నిజానిజాలు పక్కన పెడితే ఆ ఇష్యూ అనేది నిజంగానే మీరన్నట్లు ఇద్దరు మనుషులకి వాళ్ళకి సంబంధించి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవడంలో ప్రజలకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అండ్ చూపించడంలో మేము కూడా అలాగే చూపిస్తాము, వచ్చే గెస్ట్లు అలానే చెప్తారు, వినేవాళ్ళు కూడా అలానే వింటారు. కాకపోతే ఏంటంటే ఇది చాలా మందికి తెలియాల్సిన విషయం కూడా. ఎందుకంటే ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించి, ఒక కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి జీవితానికి సంబంధించి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఉంటారు కాబట్టి డెఫినెట్గా అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకునే క్యూరియాసిటీ చాలా మందికి ఉంది. సరే, ఇంతవరకు జరిగిన విషయాలన్నీ మనందరికీ తెలుసు. బయట ఇప్పటి వరకు ఏం జరిగింది, బిఫోర్ బెయిల్ అనేది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఆఫ్టర్ బెయిల్ అనేది ఏం జరిగింది మా ఎవరికి తెలియదు. సో జానీ మాస్టర్ బెయిల్ తర్వాత నెల్లూరు వెళ్ళిపోవడం జరిగిందని చెప్పి అన్నారు. నెల్లూరు వెళ్ళిన మాట నిజమేనా? ఓకే. సో నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి సార్, ఎలా ఉన్నారు? యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంత క్లియర్ కట్గా మనం లోతుగా నేను వాళ్ళని అన్వేషించలేదు మేడం. ఆయన నెల్లూరు నుంచి వచ్చిన తర్వాత చాలా మటుకు యూనియన్కి కానీ, యూనియన్ కార్యకలాపాలకు కానీ, లేదా మిగతా విషయాలకు కానీ దూరంగా ఉన్నాను నేను. బ్యాన్ చేశారు అని మాకు చెప్పారు చాలా మంది. కానీ బ్యాన్ చేయడం అంటే అది పర్మనెంట్ గా కాదు, టెంపరీగా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పడం జరిగింది. యాక్చువల్లీ బ్యాన్ చేయడం అంటే ఏం కాదు మేడం, ఒక ఎలిగేషన్ వచ్చిన తర్వాత ఎవరైనా ఒక మనిషిని ఆపుతారు. ఇప్పుడు ఎలిగేషన్ అనేది వచ్చిన తర్వాత ఆపుతారు. అసలు నిజమా కాదా ఏంటి, అసలు ఎలిగేషన్ పెద్ద ఎలిగేషన్ చిన్నది కాదు. ఇప్పుడు చాలా మంది ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ఈయన జైలుకి వెళ్ళదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినోడు కూడా జైలుకి వెళ్తాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినోడికి మర్డర్ చేసినోడికి తేడా లేదా? జైలుకి వెళ్ళిన అందరూ సమానం కాదు కదా. కాబట్టి ఒక కేసు మీద వెళ్ళేటప్పుడు ఆ సెక్షన్లను బట్టి, ఆ సెక్షన్ డేంజరా కాదా అవి చూసిన తర్వాత ఆ ఎలిగేషన్ బట్టి ఆయన తాత్కాలికంగా తొలగిస్తారు, పర్మనెంట్గా తొలగించరు. ఎందుకంటే ఇది ఓన్లీ కేసు పెట్టారు, అది నిజమా కాదు తెలుసుకున్నంత వరకు. ఒక రేంజ్ తెలుసుకుని బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఆ కేసు ట్రయల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అది నిరూపించుకొని మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు జెన్యూన్గా వస్తే నార్మల్గా నువ్వు ఎప్పుడులాగా కొనసాగడం, అంటే టైం ఉంటే. టైం లేదు అంటే మరి అక్కడ కార్యకలాపాలు అయిపోతాయి కదా, ప్రెసిడెంట్ గానే వేరే వాళ్ళని అపాయింట్ చేయడం, లేదంటే మళ్ళీ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది. మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా మళ్ళీ మీరు పోటీ చేసుకోవచ్చు, గెలవచ్చు, అది కామన్, యూనియన్లో ఉండే రూల్స్. రీసెంట్గా మా ఛాంబర్ కానీ మా ఫెడరేషన్ కానీ మాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇస్తాయి. ఏమిస్తాయంటే ఒక జానీ మాస్టర్ ఇష్యూ అది ఒక పర్సనల్, వాళ్ళ పర్సనల్స్ అవి. ఇందులో షూటింగ్ కానీ లేకపోతే షూటింగ్ సంబంధించి విషయాలు కానీ ఏమీ లేవు, అది ఇండివిజువల్ ఆయన పర్సనల్ విషయం. కాబట్టి మా యూనియన్లో విషయాల వరకు వస్తే మీరు ఎవరు కూడా ఈ టాపిక్ని ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం, వాళ్ళు పరువులు తీయడం చేయకండి. ఇక్కడ జరిగింది ఏంటంటే ప్లస్ ఇలాంటి తప్పు 24 క్లబ్స్లో ఎవ్వరు చేసినా దానికి ఒక కమిటీ వేశారు. అంటే మహిళా కమిషన్ అండ్ జ్యుడిషియల్ కమిషన్ అండ్ ఫెడరేషన్ అండ్ ఛాంబర్ వాళ్ళు ఒక కమిషన్ వేసి దీని నుంచి ఎంతవరకు కరెక్ట్ కాదు అన్ని తెలుసుకొని ఒకవేళ ఫర్దర్గా ఇలాంటి తప్పు చేస్తే 24 క్లబ్స్లో ఏ పర్సన్ అయినా నాట్ ఫర్ అఫీషియల్ అండ్ డౌన్ అందరూ ఈక్వల్ టు 1 రూల్ ఫర్ ఆల్, రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్ అన్నట్టు అందరికీ ఒకటే శిక్ష ఉండాలి అని వాళ్ళు ఒక ప్లాన్ చేసి ఒక ఫార్మాట్ రెడీ చేసి ఉంచారు. అది రేపో మాపో మాకు అందరికీ చదివి వినిపిస్తారు. అది ఎవరు తప్పు చేసినా సరే దానికి తలంచవలసిందే మేము. అది నాట్ ఫర్ జానీ మాస్టర్, అందరికీ వర్తిస్తుంది అది. సార్ ఇన్ని రోజులు మరి కళ్ళు మూసుకొని నిద్రపోయారా సార్? అంటే జానీ మాస్టర్ కేసే ఒకటి ఫస్ట్ కాదు కదా, ఇంతకు ముందు నుంచి మీకు తెలుసు ఇండస్ట్రీలో లేడీస్ అనేవాళ్ళు, మలయాళం ఇండస్ట్రీలో చూసినట్లయితే లేడీస్ అనేవాళ్ళు ఎక్స్ప్లాయిట్ అంటే దోపిడీ చేయబడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. అండ్ దీని మీద కొన్ని రకాల చట్టాలు కూడా తీసుకొని వచ్చారు. జానీ మాస్టర్ కేసు అయినప్పుడే ఇలాంటి చట్టాలన్నీ ఎందుకు పెడుతున్నారు? ఇంతకుముందు చాలా మంది కూడా ఎలిగేషన్ చేశారు కదా. అంటే ఒక శ్రీరెడ్డి లాంటి వాళ్ళని అంటే మనం పక్కన పెట్టేసేద్దాము, బట్ చాలా మంది హీరోయిన్స్ కూడా మేము ఫేస్ చేసాము అని చెప్పేసి చాలా మంది చెప్పారు. అప్పుడు ఎందుకు ఈ చట్టాలన్నీ తీసుకురాలేదు? కరెక్ట్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ చట్టాలు అప్పుడు ఎందుకు తీసుకురాలేదు అనకండి, చట్టాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. యాక్చువల్లీ మా ఫిలిం ఇండస్ట్రీలో మహిళా సేఫ్టీ కోసం చాలా గ్రూప్స్ వర్క్ చేస్తుంటాయి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జరగక ముందు నుంచి కూడా మా ఫెడరేషన్ వాళ్ళు ఒకరు క్రియేట్ చేశారు. ప్రతి యూనియన్లో నుంచి ఒక లేడీస్ సపోర్ట్ కోసం 3 లేడీస్, 2 జెంట్స్ అండ్ 2 అఫీషియల్స్. అంటే అఫీషియల్స్ అంటే ఒక లాయర్ అండ్ ఒక సమాజ సేవ చేసే వాళ్ళు ఒక టీం, సోషల్ సర్వీస్ టీం ఉంటుంది. ఈ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది నిజమా కాదా వెరిఫికేషన్ చేసి విత్ ప్రూఫ్స్తో అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఉంటే ఉంటుంది. అప్పటికి లొంగకపోతే అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. ఇంకా చిన్న చిన్న ప్రెస్లకి వాటికి వెళ్ళడం, జడిపించడాలు, నెక్స్ట్ లేదంటే కూర్చొని సెటిల్మెంట్ చేసుకోవడాలు ఉండవు. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలా మటుకు, అంటే నేను ఒక లేడీస్నే తప్పు పట్టట్లేదు మేడం, లేడీస్ ఏం చేస్తున్నారంటే అందితే జుత్తు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంది. అంటే ఒక్క విషయానికి వచ్చే సమయానికి అందరూ అలాగ ఉన్నారని చెప్పట్లేదు, కొందరు విషయం మాత్రమే చెప్తున్నాను. దయచేసి క్షమించండి, లేడీస్ అందరూ అనట్లేదు, కొందరినే బ్లాక్ మెయిలింగ్ మొదలెట్టారు. లేడీసా ఏంటి నాకేమి ఇస్తావు, లేదా నీ మీద కేసు పెడతా, నాకు ఎంత ఇస్తావు, అది. దానివల్ల చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ బయటికి రాకుండా, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీ శ్రీరెడ్డి గురించి చెప్పారు, ఆవిడ బ్లాక్మెయిల్ చేయలేదా? చేశారు కదా. అప్పుడు లేని డబ్బులు ఇప్పుడు ఎలాగొచ్చాయి? ఈ విధంగా వాళ్ళని చూసి ఇంకొకరు నలుగురు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాలు కూడా లేడీస్కి అనుగుణంగా రాబోయేసరికి మేమేమి అనకపోయినా సరే అన్నామని క్రియేట్ చేయడం, లేకపోతే హాయ్ అని ఆలే మెసేజ్ పెడతారు, మేము హాయ్ అని పెడితే 2-3 మెసేజ్లు అయితే ఇంకో నాకు చాటింగ్ చేశారు నైట్ టైం అనడం, ఇలాంటి కేసులన్నీ రావడం వల్ల అన్నీ తీసుకొచ్చి రోజు ఆ ఫెడరేషన్ అనే ఛాంబర్లో కూర్చొని వీటిని పరిష్కరిస్తే మేము షూటింగ్లు చేసుకోవాలా వద్దా? ఇలాంటివి వస్తుంటాయి. దీని వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ న్యాయం జరగలేనప్పుడు బయటకు వచ్చి పెద్ద రచ్చ చేసేస్తారు. ఆలోచించవలసింది ఏంటంటే న్యాయంగా నిజంగా జెన్యూన్గా ఒక అమ్మాయి అక్కడ ఆ అమ్మాయి మీద నేరం, అంటే తప్పు జరిగింది అనుకో, నేరం చేయకుండా అమ్మాయి శిక్ష అనిపిస్తుంది అనుకో, 10 మందిలోకి రాదండి. డెఫినెట్గా న్యాయస్థానంకి వెళ్తుంది, న్యాయంలోనే తేల్చుకుంటుంది. ఎప్పుడైతే 10 మందికి వచ్చి మొత్తం అందరికీ చూపించి నేను అలాగే నన్ను ఎలా చేశారని చెప్పిన అమ్మాయి ఎప్పుడు నిజం కాదు మేడం. ఎందుకని నిజంగా జెన్యూనిటీ ఉంటే డెఫినెట్గా ఎవ్వరికి ఇంటర్వ్యూ అవ్వదు, డైరెక్ట్గా వెళ్ళి న్యాయం కోసం పోరాడుతుంది. ఇప్పుడు జెన్యూనిటీ ఉండబట్టే మేడం బయటకు రాలేదా సృష్టి వర్మ గారు? మేబీ అయ్యి ఉండొచ్చేమో. నేను జెన్యూనిటీ ఉందని కాకపోయినా పోలీసులు రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రూఫ్స్ అన్ని కొన్ని ఉంటాయి అమ్మాయి దగ్గర, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీరు అడిగే క్వశ్చన్లో 2-3 తడబడిన తర్వాత ఆ అమ్మాయి నోరు జారి ఒక ప్రూఫ్ చెప్పింది అనుకో, అవతల ఎవరైతే ఉన్నారో కేసు గలరు వాళ్ళు ఆ ప్రూఫ్స్ నాశనం చేయాలని చూస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సాక్షి ఉన్నదని చెప్తాను, పలానా నగేష్ సాక్షి నేను ఉన్నప్పుడు ఆ అబ్బాయి కావాలంటే నాకు ఎక్కడికో చెప్తానని అనుకో, నగేష్ అనే వ్యక్తిని కొనేస్తే. సరే ఇదంతా కాదు, జనరల్గా ఏంటంటే